తన రాజ్యంలో స్త్రీని అవమానించిన వారికి 16 రకాల శిక్షలు విధించేవాడట. 16 రకాలంటే చేతిని నరికేయడము, కాళ్ళు నరికేయడము, నాలుక కోసేయడము, కళ్ళు పీకేయడము, ఒక్కొక్కసారి ప్రాణాలే తీసేయడము, ఒక్కొక్కసారి దేశం నుండి బహిష్కరించడము, ఇటువంటి 16 రకాల శిక్షలు విధించేవాడమ్మా. ఇక ఈయనకి ఛత్రపతి అనే బిరుదుంది. ఛత్రపతి అంటే 2 అర్థాలు వస్తున్నాయి. గొడుగు కింద నివసింపదగినవాడు అనేది ఒకటి, మరొకటి ఈ లోకానికి పతి అంటే భర్త వంటి వాడు, అంటే ఈ లోకాన్ని పరిపాలించదగినవాడు అనే అర్థం కూడా ఉంది ఛత్రపతి అంటే. ఈయన పరస్త్రీని కన్నతల్లిగా భావించేవాడట. ఇంకా ఏమనుకునేవాడంటే పరస్త్రీని ఈ భూమి మీద తిరుగుతూ ఉండే పుణ్యమైన దేవతలు ఈ స్త్రీలు అని భావించేవాడట. స్త్రీలు ఈ లోకానికి తల్లులైన లక్ష్మి, పార్వతి, సరస్వతి వంటి వారిని భావించేవాడట. అందువల్ల ప్రతి స్త్రీని తల్లితో సమానంగా చూసేవాడు. మరి స్త్రీలే కదా ఈ లోక సృష్టికి కారణం. ఏమిటి, తల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఉందా అనుకుంటున్నారా? మరి కాదా? తల్లి తన బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? మీకు సైన్స్లో ఒక విషయం తెలుస్తుంది. మానవుడు భరించగలిగే బాధని డెల్స్లో కొలుస్తారట, డెల్స్. మరి మానవుడు భరించగలిగేది కేవలం 130 డెల్స్ మాత్రమే. అంతకన్నా ఎక్కువైతే మానవుడు భరించలేడు. కానీ మనల్ని కన్నప్పుడు అమ్మ ఎన్ని డెల్స్ వరకు భరించగలదో తెలుసా? 156. 130 ఎక్కడ, 156 ఎక్కడ, 156 డెల్స్ వరకు భరిస్తుంది ఆ నొప్పుల బాధని. అందుకే అంటారు బిడ్డని కనడము అంటే పునర్జన్మను పొందడమే అని. విన్నారు కదా ఈ మాట కూడా. అందుకే పరస్త్రీని కన్నతల్లిలాగా భావించాలట. ఏ స్త్రీ అయినా ఒక బిడ్డకి జన్మనిస్తుంది కదా, అందుకే పరస్త్రీని కూడా కన్నతల్లిలాగా భావించాలట. మరి మన రియల్ హీరో ఎవరు? శివాజీ మహారాజు. 1630 సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తేదీన జన్మించడం ఆయన. ఇంకా ఈయన శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికాదేవి అమ్మవారి అన్నమాట. పార్వతీదేవి ఆవిడ, భ్రమరాంబిక ఆవిడ పేరు. ఆవిడని ధ్యానించి చంద్రహాసం అని ఖడ్గాన్ని కానుకగా తీసుకున్నాడమ్మా. ఆ ఖడ్గంతో ఆయన ఎన్నో యుద్ధాల్లో గెలుపొందాడు. ఇప్పటికీ ఆ చంద్రహాసం బ్రిటిష్ మ్యూజియంలో భద్రంగా ఉంది. ఇంకా ఈయన గురించి చెప్పుకోవాలి అంటే నెక్స్ట్ గెరిల్లా యుద్ధం. ఇది కూడా మీకు తెలిసిన విషయమే. ఇవన్నీ నేను చెప్పినవన్నీ చాలామందికి తెలిసే ఉంటుంది. గెరిల్లా యుద్ధం అంటే ఏమిటి? అకస్మాత్తుగా దాడి చేసి స్వాధీనం చేసుకోవడం అనమాట. అటువంటి గెరిల్లా యుద్ధం మొట్టమొదటిగా చేసింది ఈయనే. అటువంటి యుద్ధాన్ని మొదట ఆచరించింది ఈయనే, గెరిల్లా యుద్ధం. ఇది ఈయన గురించి అనమాట. ఇంకా ఈయనకి అక్షౌహిణీల బలం, ఇన్ని కోటలు జయించేవాడు కదా. మరి ఈయనకి ఇంతకీ సైన్య బలగం ఎంత ఉండేది అని డౌట్ వస్తుంది కదా. ఈయనకి సైన్య బలగం అట ఏనుగులు ఎన్నుండేవో తెలుసా? 21,870. 21,870 ఏనుగులు ఉండేవట. ఇవన్నీ యుద్ధంలో పాల్గొనేవి. ఇక గుర్రాలు 65,610 గుర్రాలు ఉండేవట. ఇవే కాకుండా కాలిబంట్లు అంటే నడుస్తూ వెళ్ళి యుద్ధం చేస్తారు కదా గుర్రాల మీద, ఏనుగుల మీద కాకుండా, అలా కాలిబంట్లు 1,09,350 మంది ఉండేవారట. ఇక రథాలైతే వేలకు వేలుండేవట. ఇంత అక్షౌహిణీల బలగం ఉండేదట శివాజీ మహారాజ్కి. మరి అటువంటి గొప్ప రాజు గురించి తెలుసుకోబోతున్నాం మనం ఈ లెసన్లో. ఇక లెసన్లోకి వెళ్లే ముందు మరొక ఇంపార్టెంట్ విషయం ఇస్తాడు ఇక్కడ, ఉద్దేశ్యం. అసలు మరి గవర్నమెంటు, ప్రభుత్వం వాళ్ళు కానీ, ఈ బోర్డు వాళ్ళు కానీ ఈ 10th క్లాస్ పిల్లలకి మాతృభావన అనే పాఠాన్ని ఎందుకు ఇవ్వడం జరిగింది? పైగా అది మొదటి పాఠంగా ఎందుకు ఇవ్వడం జరిగింది? ఇదివరకు ఇది 3వ పాఠంగా ఉండేది. ఇప్పుడు ఇది మొదటి పాఠంగా ఎందుకు మార్చారు? అసలు ఈ పాఠాన్ని ఎందుకు ఇచ్చారు అంటే, విద్యార్థి యొక్క హృదయ కేదారంలో, హృదయము అనేది పొలంలో, కేదారం అంటే పొలం, పొలంలో ఏం చేస్తాం? సాధారణంగా విత్తనాలు చల్లి పంటలు పండిస్తాం కదా. ఏ విత్తనాలు చల్లితే అదే పంట వస్తుంది కదా. ధాన్యం చల్లితే ధాన్యం మొక్కలు వస్తాయి, మినుము చల్లితే మినుపు మొక్కలు వస్తాయి, ఏది చల్లితే అదే వస్తాయి. విద్యార్థి అనేది, హృదయం అనేది పొలంలో, కేదారంలో
2 విత్తనాలు నాటాలనుకుంటున్నాడు. ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం ఇది ఏమిటంటే, ఒకటి మత సామరస్యము, అంటే పరాయి మతస్థులను కూడా మనతో సమానంగా భావించడం అన్నమాట, మత సామరస్యం కలిగి ఉండటము. రెండవది పరస్త్రీని కన్న తల్లిగా భావించడం అన్నమాట. ఈ రెండు విత్తనాలని విద్యార్థి యొక్క హృదయ కేదారంలో నాటడమే. చిన్న వయసులో నాటేసామనుకోండి, చిన్న వయసులో ఆ కుర్రవాడి యొక్క విద్యార్థి యొక్క హృదయంలో ఇటువంటి మంచి భావనలు నింపేమనుకోండి. అందుకే చిన్ననాటి అలవాట్లు చిరకాలం ఉండును అంటారు. మొక్కై వంగనదే మానై వంగున అంటారు. పెద్ద అయ్యాక మంచి బుద్ధులు చెప్పినా వాడు నేర్చుకోడు. చిన్న వయసులో ఉండగానే మంచి చెప్తూ ఉండాలి వాడు. కాబట్టి ఈ పాఠం ద్వారా పరస్త్రీని కన్నతల్లిగా భావించాలనే భావన పొందుతాడు. అదే భావనతో జీవిస్తాడు చివరిదాకా అనే ఉద్దేశంతో ఈ పాఠాన్ని మీకు ఇవ్వడం జరిగిందనమాట. ఇక పాఠంలోకి వెళ్దామా? మొట్టమొదటి పార్ట్ 1లోకి వెళ్తే శార్దూల పద్యం. కోపంగా ఉంటాడనమాట. మనం ఇందాక నేపథ్యం చదువుకున్నాం కదా, కళ్యాణి దుర్గాన్ని జయించాడు కదా ఆయన. ఎవరు? అబ్బాజీ సోందేవుడు జయించి ఈయన యొక్క సైన్యాధికారి అన్నమాట. ఈయన అస్తమాటు ప్రతిదానికి వెళ్ళేవాడు కాదు, ఎక్కడ యుద్ధమైనా శివాజీ వెళ్ళేవాడు కాదు, వాళ్ళే సైన్యాధికారులే వెళ్ళి జయించి తీసుకొచ్చేసేవారు అనమాట. అక్కడ సర్దారుని బంధించి ఆ రాణివాసపు స్త్రీని కూడా తెచ్చేసాడు కదా, అలా చేయడం తప్పు అని హితవు పలికిన సందర్భం దగ్గర నుంచి మొదలవుతుందనమాట. అలా స్త్రీని బంధించి తీసుకొచ్చాడు కదా, అక్కడి నుంచి మొదలైంది ఫస్ట్ పద్యం. శివాజీ అంటున్నాడనమాట, ఆ ఏమి యొక్క రాణివాసమును పుణ్యావాసమును తెచ్చినావా? ఏ హైందవుడైనా నీ గతి నమర్యాదను ప్రవర్తించునే, మా యాజ్ఞను గమనింపవో, జయ మదోన్మాదంబునన్ రేకి నీ ఆయుస్సూత్రము లీవత్రించుకొనేదో యౌధత్య మోర్వంజుమి. ఆహా, ఎంత కోపంగా మాట్లాడుతున్నాడో శివాజీ. ఏమిటి పుణ్యానికి నిలయమైన ఒక రాణివాసాన్ని బందీగా తెచ్చావా? హైందవుడెవడైనా ఈ పని చేస్తాడా? ఇలా మర్యాద తప్పి ప్రవర్తిస్తాడా? నా ఆజ్ఞ నీకు గుర్తులేదా? విజయ గర్వం మత్తులో మునిగి తేలుతూ నీ ప్రాణానికి నీవే ఆపద తెచ్చుకుంటావా? నీవు చేసిన ఈ పనిని నేను సహించను సుమా అనేది ఈ పద్యానికి భావం అన్నమాట. పుణ్యానికి నిలయమైన రాణివాసాన్ని తీసుకొస్తావా? నా ఆజ్ఞ ఏమిటి? ఎక్కడా స్త్రీకి అవమానం జరగకూడదని కదా. ఆ ఆజ్ఞ గుర్తులేదా నీకు? మత్తులో ఉన్నావా? విజయ గర్వం మత్తులో ఉన్నావా? నీ ప్రాణానికి నువ్వే ఆపద తెచ్చుకున్నావా? నేను సహించను అంటున్నాడు శివాజీ. అది ఈ మొదటి పద్యం భావం అన్నమాట. మొత్తం లెసన్ అయిపోయిన తర్వాత మీకు మొత్తం గ్రామర్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లెసన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీకు కొంచెం ఇంట్రెస్ట్గా ఎక్కడానికి అనమాట. రెండవ పద్యం ప్రజెంట్ ఇప్పుడు మీకున్న పాఠంలో ఈ పద్యం లేదు, ఫస్ట్ ఉండేది. కానీ ఈ పద్యంలో భావం కూడా చాలా బాగుంటుంది చూడండి. అంటూ శివాజీ ఏమంటున్నాడంటే, అనుచుంజెవురు మీరు కన్నుగవతో నా స్పంద దోష్టంబుతో ఘనహుంకారముతో నటత్భృకుటితో గర్జిల్లు ఆ భోంసలేసుని జూడన్ పొయ్యిలోడే కొల్లు శివుడీసున్ కుత్తుకన్ మృంగి బోరన అవ్వారల బంధమూర్చి గొణితేరన్ పంచే సోందేవునిన్. అలాగా సోందేవుడి మీద అరుస్తూ గట్టిగా, ఫస్ట్ పద్యంలో చెప్పుకున్నాం కదా భావం, అలా అరుస్తూ గట్టిగా జేవురు మీరు కన్నుగవతో అంటే ఎర్రగా కన్ను కవ అంటే కవలలో అంటే ఏమిటి? ఇద్దరు కదా. కన్ను కవ అంటే 2 కళ్ళు ఎర్రగా మారేయట. జేవురు రంగు అంటే ఎరుపు రంగులోకి మారేయట. ఆస్పంద దోష్టంబుతో అంటే ఈ పెదవులు 2 అదురుతున్నాయి. కోపంగా ఉన్నప్పుడు చూడండి, ఎవరి ముఖమైనా ఈ పెదాలు అదురుతూ ఉంటాయి, కదిలిపోతూ ఉంటాయి అన్నమాట. ఘనహుంకారముతో గట్టిగా అరుస్తున్నట్ట, హుంకరిస్తున్నట్ట. నటద్భృకుటితో ఈ కనుబొమ్మలు ఉన్నాయి కదా, ఈ ఐబ్రోస్ ఉంటాయి కదా, కోపంగా ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడేటప్పుడు కనుబొమ్మలు
నాట్యం చేస్తూ ఉంటాయట. నట ప్రకుటితో పైకి కిందకి కదులుతూ ఉంటాయన్నమాట. గర్జిల్లున భోంసలేసుని చూడన్, గర్జిస్తూ ఉన్నాడట, కోపంతో హుంకరిస్తూ ఉన్నాడట. అటువంటి భోంసలేసుని చూడన్ పొయ్యిలోడే కొల్వు. భోంసలేసుడు అంటే శివాజీ మహారాజు భోంసలేశ వంశానికి చెందినవాడు. అటువంటి భోంసలేసుని చూడ్డానికి పొయ్యిలోడే కొలువు. ఆ కొలువు, ఆ సభ అంతా భయపడిపోతోంది. పొయ్యిలోడంటే భయపడ్డం అన్నమాట. కొలువులో ఉన్న ప్రతి ఒక్కరూ భయపడిపోతున్నారు ఆయన యొక్క స్వరూపాన్ని చూసి. శివుడేసున్ కుత్తుకన్ మృంగి. సరే, తప్పు జరిగిపోయింది నా సర్దారుడి వల్ల.